విశ్వాసార్థం. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి మా చిన్న పాప బర్త్డేకు అందుకని ఈరోజు వచ్చేసి నేను పాయసం చేస్తున్నానంటూ దేవునికి ప్రసాదం పాయసం చేస్తున్నా. పెట్టిన పాయసానికి బియ్యం కడిగి నైవేద్యానికి బియ్యం అనేది పెట్టేసిన. ఫ్రెండ్స్ మా చిన్న పాప బర్త్డే కదా, మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దేవుళ్ళని అడగాలి. ఫ్రెండ్స్ దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు పూజ అయిపోయింది, ఇంట్లో గుడికి వేసి వచ్చిన. మా పాపలు ముగ్గురు, మా ఆయన పోయిండు, నేను పోలే. ఎందుకంటే మా లక్కీగాడు ఉన్నాను, ఇంటి దగ్గరనే ఉన్నా. 11 అయింది ఆడికి. ఎండకాన్ని తీసుకొని ఇక్కడ పోదాం అన్నట్టుగా నేను ఇంటి దగ్గర ఉండి మా పిల్లలు మా ఆయనని పంపించేసిన. నాకు గుడికి వచ్చారు, ఇంట్లో పూజ అన్నీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి పరమాణం ఇట్లా ఉన్నాయి కదా, గది తినేసి మా ఆయన పోయిండు. పరమాణం తినిపోయింది కదా పాపం. ఇప్పుడు దోసకాయ కర్రీ చేస్తున్నా. కొంచెం నూనె పోసిన. ఫ్రెండ్స్ దోసకాయ కర్రీ సింపుల్గా వేసిన తొందరగా. మళ్ళీ మా పిల్లలు ఆకలి ఉంటారు. మళ్ళీ మా ఆయన వరకు వస్తున్నాడు. 1 గంట తర్వాత వచ్చి తినేసిపోతున్నాడు. దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టింది. గింజలు ఉంటే తినదు మా పిల్లలు. గింజలు తీసేసి మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టిన. కొబ్బరి మిక్సీ పట్టి పెట్టిన. దేవుని దగ్గర సాయిబాబా గుడి కాడ కొట్టుకొచ్చిరు. కొబ్బరి మిక్సీ పట్టిన. కొంచెం ఉంచిన, రేపు ఇడ్లీ చేద్దామని చట్నీ కానీ వేసి ఉంచేసిన. తాలింపు అవుతుంది. పసుపు వేసిన. పసుపు వేసి ఇప్పుడు
దోసకాయ ముక్కలు వేస్తున్నాం. దోసకాయ ముక్కలు వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత అట్లే కొన్ని పల్లీలు తాలింపులు వేస్తే కొంచెం ఇట్లా అనిపిస్తాయనంట. అల్లకు ఇట్లా వేస్తున్నాయి డైరెక్ట్గా. అల్లా కొంచెం వేగినట్టు ఉంటే మంచిగా అనిపిస్తాయి అన్నట్టు. పల్లీలు దోసకాయ ముక్కలు వేసినాక పల్లీలు వేసినాం. ఇవైతే ఫ్రై అయినాయి దోసకాయ ముక్కలు. ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నా. ఉప్పు వేసిన ఫస్ట్ ఉప్పు వేసేసిన, కారం వేస్తున్నా. దోసకాయ ముక్కలు ఎంత ఒక 15 నిమిషాలలో అయిపోతుంది కర్రీ. తొందరగా అవుతుంది అన్నట్టుగా నేను దోసకాయ కర్రీ వేస్తున్నా. ఇంకా పచ్చడి చేద్దాం అనుకున్నా, అలా లేట్ అవుతుంది అన్నట్టుగా చేయలే. ఆకలి అవుతుంది, టైం వచ్చేసి 1 అవుతుంది. పర్వాన్నం తినే ఉన్నాం అన్నట్టు అందరం. కొబ్బరిగా మిక్సీ పట్టినా ఇక వేసేస్తున్నా. కొబ్బరి పొడి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అయిన తర్వాత ఫ్రెండ్స్ మన దోసకాయ కర్రీ అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. 15 నిమిషాలలో రెడీ అయింది. పల్లీలు మంచిగా కొబ్బరి పొడి ఇట్లా వేసినది బాగుంటుంది టేస్ట్. తొందరగా వేసేసిన. వేడి అన్నం ఉడకగా వండినా నాకు. ఇప్పుడే వేడి అన్నం ఉడకగా వండేసిన. అన్నంలో వేసుకొని తినాలి. ఈరోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఇంకా సాయంత్రం దగ్గర తీయాలనుకుంటున్నాను, ఓపిక లేదు. మళ్ళొక వీడియో తీయాలి రేపటికని. అందుకని ఇడికే ఎండ్ చేసిన. మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్.